పోసుకో ఉండాలి వచ్చి ఇంత ఎండలకాలం చెమటలైనా కడితే ఏమైనా కడతాయండి. అలసిపోయినా బాగా ఈరోజు పని చేసి బయటికి వెళ్ళొచ్చి అంత అలసిపోయినా ఇంకా బయట చెట్టు కింద కూర్చున్నా. ఇంకా నాకైతే చెమటల్లా కారిపోతుంది. ఇంకా నేను మా ఆయన బయట కూర్చున్నాం. బావా ఏం చేసుకుందాం రాత్రికి? ఎగ్ కర్రీ చేసుకుందామా? ఎగ్ కర్రీ జొన్నలు పట్టించుకురాపో, రొట్టెలు చేస్తా. జొన్న రొట్టె అనబట్టి 3 రోజులు అవుతుంది. నేనైతే జొన్నలు అన్నీ కడిగేసి పెట్టినాను. అవి పట్టించుకురావడంలో నేనేమో చేయడంలే. పోసి ఇస్తే పట్టించుకొని వస్తా. ఏమంటారు? కరెక్టే కదా. ఇప్పుడు ఈ మనిషికి జొన్న రొట్టె చేసి నేను అంతా తిరిగి అలసిపోయిన నేను జొన్న రొట్టె చేసి ఇంకేంది ఎగ్ కర్రీ చేయాలంట. న్యాయమేనా ఇది? న్యాయమేనా? మా ఆయన గురించి మీకు కొన్ని మాటలండి. మా ఆయన లవ్ స్టోరీ చెప్తాడంట, వినండి. చెప్పు. హలో. ఆయన లవ్ స్టోరీ చెప్పాడు, నేను చెప్తే విన్నాడు. ఓయ్ చెప్దురా. మన ఊరు అడుగుతున్నారు కదా మన సబ్స్క్రైబర్స్, ఏ ఊరు అక్క అని. చెప్పు. నువ్వు చెప్దురా. ఓకే అండి. చాలా మంది అక్క మీది ఏ ఊరు, మీరు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది, ఎప్పుడు మీరిద్దరు నువ్వు ఒక్కదానివే కనిపిస్తావు కదా అని అడుగుతున్నారు. ఓకే అండి, చెప్తా చూడండి. మాది ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అండి. రాయలసీమ బిడ్డని నేను. రాయలసీమ అండి. రాయలసీమ తర్వాత కర్నూలు తర్వాత నేను చెప్పను, చెప్తాలేండి. నంద్యాల పక్కన ఒక చిన్న విలేజ్ మాది. విలేజ్ నేమ్ అయితే చెప్పను, జస్ట్ నంద్యాల వరకు చెప్తాను. విలేజ్ పక్కన ఒక చిన్న విలేజ్ అండి మాది. వచ్చేసి నంద్యాల పక్కన ఒక చిన్న విలేజ్. ఇదే అండి. ఎప్పుడు కామెంట్ చేస్తుంటారు కదా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. కర్నూలు జిల్లా, నంద్యాల మండలం. ఇప్పుడు నంద్యాలను కూడా జిల్లా చేసినారు. ఇదే అండి మా అడ్రస్సు. ఇంకొకటి వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి నంద్యాల అండి. నాది వచ్చేసి నంద్యాల పక్కన ఒక చిన్న విలేజ్ అండి. అదే మొత్తానికైతే మా హస్బెండ్ వచ్చేసి నంద్యాల, నాది వచ్చేసి నంద్యాల పక్కన ఒక చిన్న విలేజ్ నేమ్ వద్దండి, మీరు కామెంట్స్ కూడా అడగొద్దు. అదనమాట. ఇంకా ఏవైనా తెలియని వాళ్ళకి చాలామంది కామెంట్ చేసినారనమాట. ఆ కామెంట్కి రిప్లై ఇస్తున్నా. ఇదే మా పూర్తి అడ్రస్. మా ఆయన డిష్లో పనిచేస్తాడు. డిష్లో అంటే నెట్వర్క్లో పనిచేస్తాడు. నేను వచ్చేసి పెళ్ళి కాక ముందుకు కొంచెం చదువు అయిపోయింది. చదువు తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మామూలుగా అయితే పొలం పనులకి వెళ్ళేదాన్ని. పొలం పనులు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఇంట్లో ఉండి మ్యారేజ్ అయితే చేసుకున్నా. ఇదండి సిచ్యువేషన్. బడి తర్వాత పని తర్వాత పెళ్ళి. ఇదే. మీ అడిగే క్వశ్చన్లు ఇంకేమన్నా క్వశ్చన్లు ఉంటే మీ క్వశ్చన్లకి నేను రిప్లై ఇస్తా ఖచ్చితంగా. కొంచెం చూసి అడగండి, ఓకేనా?
ఓకే అందరికీ బాయ్.